హలో ఫ్రెండ్స్, ఇక్కడ సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు ట్యూస్డే ఒక టెపిక్ ట్యూస్డేగా మనం పేర్కొనాలి. ఎందుకంటే మార్కెట్స్ ఒక గ్యాప్ డౌన్ తర్వాత కంటిన్యూస్ సెల్లింగ్ తోటి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 330 పాయింట్స్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈరోజు ఓపెనింగ్ మనం చూస్తే కనుక 24,584 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఇనిషియలీ ఒక గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ అనేది రావటం చూసాం మనం. 24,624 వరకు హై వెళ్ళినప్పటికీ హైయర్ లెవెల్ సస్టైన్ అవ్వలేదు. అండ్ సెల్లింగ్ ఇంత ఇంటెన్స్ ఉంది అంటే కనుక ఆల్మోస్ట్ 24,330 దగ్గర మనకి క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 24,420. ఈ ఆల్ దీస్ డేస్ ఒక ప్రొటెక్షన్ లాగా ఉన్న 20-డే మూవింగ్ యావరేజ్ ఈ రోజు బ్రేక్ డౌన్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఫ్రైడే కూడా మనం 24,180 దాకా వచ్చినప్పటికీ ఐ థింక్ క్లోజింగ్ 24,768 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో లోస్ నుంచి ఒక అగ్రెసివ్ బయింగ్ అనేది మనకి మార్కెట్ లో రావటం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ మార్కెట్ లో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా మనకి ట్రేడ్ గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయింది ఒక వార్త రావటం తోటి డొమెస్టిక్ పరంగా. ఇక ఇంటర్నేషనల్ పరంగా చూస్తే కనుక యుఎస్ ఫెడ్ మీట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 1 or 2 days ఏదైతే మీటింగ్ ఉంటుందో వాళ్ళది ఎల్లుండికి ఇంటరెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సెల్ ఆఫ్ అనేది మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మార్కెట్ అప్పర్ సైడ్ కొద్దిగా కిందకు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్. సో ఆల్ దీస్ డేస్ మనకి స్వింగ్ హై ఏదైతే ఉందో 24,978 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకున్నాం. నో ఐ థింక్ 24,660 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అప్పర్ సైడ్ రేంజ్ అనేది కొద్దిగా డౌన్ అవటం చూస్తున్నాం ఈ నేపథ్యంలో. అండ్ మొన్నటి స్వింగ్ హై ఆర్ మేబీ 2 weeks హై ఏది అవుతుందో 24,857 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ అనేది ఈ స్టేజ్ లో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఇంకో 100-120 పాయింట్స్ పడితే కనుక డిమాండ్ జోన్ లోకి వస్తాం కాబట్టి బై డిప్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రైడే లో 24,180 ఏదైతే ఉందో అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 130-140 పాయింట్స్ పడితే కనుక ఒక మంచి సపోర్ట్ ఉంది కాబట్టి అలాంటి ఫాలో షాట్ వన్ షుడ్ ట్రై టు బై 24,180 ఆ రేంజ్ లో. అండ్ ప్రాబ్లీ 24,100 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి క్లోజింగ్ బేసిస్ అది కూడా. ఎందుకంటే మార్కెట్స్ ఎంత వొలటాలిటీ ఉన్నాయి ఇప్పుడు అంటే కనుక ఇంట్రాడే 300-400 పాయింట్స్ కిందకి వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే కవర్ కూడా అయిపోవటం చూస్తున్నాం. సో అది మన స్ట్రాటజీగా మనం అవలంబించుకోవాలి. ఇక పెరిగిన నేమ్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ ఏది పెరగలేదని చెప్పొచ్చు. నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ సిప్లా అది కూడా 0.16% పెరగటం చూసాం. బికాస్ ఆఫ్ బ్రోకరేజ్ నోట్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ ఒక బ్రోకరేజ్ నోట్ రావడం తోటి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చెప్పుకోవచ్చు. సో శ్రీరామ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లూజర్ 5% లూజ్ గా కిందకి రావటం చూసాం మనం. ఇంకా ఆటోస్ కానీ మెటల్స్ కానీ అదర్ బ్యాంకింగ్ నేమ్స్ ఇండస్ ఇండ్ కానీ లేదంటే ఆటోస్ లో ఐషర్. ఇన్ఫాక్ట్ గత కొంతకాలంగా ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న ఐటీలో కూడా ఈరోజు ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ టీసీఎస్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లైక్ కోల్ ఇండియా. ఇన్ఫాక్ట్ రిలయన్స్ ఈరోజు ఆల్మోస్ట్ థర్డ్ డే ఆఫ్ ద ఫాల్. సో 1320 నుంచి ఆల్మోస్ట్ 1245 ఒక 1.8% క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.5% క్రాక్ అవుట్ అని చూసాం. దానికి ప్రధానంగా సెకండ్ నోటీస్ వాళ్ళకి రావటం చూసాం. బేసికలీ వాళ్ళ కాంప్లైన్స్ ఇష్యూస్ ఏవో ఉన్న దీంట్లో. అండ్ కన్స్యూమర్ నేమ్స్ లో టాటా కన్స్యూమర్, బ్రిటానియా, నెస్లే ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం మనం. ఇక సిమెంట్ ప్యాక్ కానీ భారతీ ఎయిర్టెల్ కానీ టైటాన్ ఏవైతే ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ కి మనకి రావటం చూస్తున్నాం. సో ఓన్లీ సిప్లా గెయినర్ అవుట్ ఆఫ్ 50 స్టాక్స్, మిగతావన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ ఇక్కడ చూసాం మనం. ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఈ రోజు రావటం చూసాం. సో 53,394 ఒక 130-140 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసరికి క్లోజ్ టు అబౌట్ 800 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ కరెక్ట్ అవటం చూసాం. అండ్ గుడ్ థింగ్ ఏంటి బ్యాంక్ నిఫ్టీలో అంటే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అది ఇంకా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో 52,752 ఏదైతే ఉందో ప్రాబ్లీ దానిపైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ అని అనాలి. అఫ్ కోర్స్ ఫ్రైడే లో ఏదైతే ఉందో 52,264 ఒక కీ సపోర్ట్ గా మనం భావించవచ్చు. సో మేబీ ఒక 200-300 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అంటే కనుక అది లాంగ్స్ కే సూచిస్తుందని చెప్పొచ్చు. అండ్ 52,100 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా క్లోజింగ్ బేసిస్ లోనే చూడాలి. ఎందుకంటే ఫ్రైడే రోజు కూడా మనం చూసాం బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ఇంట్రాడే వెళ్ళిపోవడం చూసాం. అండ్ 52,661 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ దానిపైనే క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఫ్రైడే వొలటాలిటీ మనం చూస్తే కనుక క్లోజ్ టు 1,400 పాయింట్స్ ఉండింది అండ్ ఆల్మోస్ట్ డే హై దగ్గరే క్లోజ్ అయింది. సో ఇంత వొలటాలిటీ ఉంది కాబట్టి క్లోజింగ్ అవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే.
సో ఈ నేపథ్యంలో అప్ ట్రెండ్ అనేది కొంచెం హాల్ట్ అయిన ఫీల్ వస్తుంది. ఎందుకంటే మనం గత వీడియోస్‌లో అనుకున్నాం 54,467 ఆల్ టైమ్ హై చాలా ఫాస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో బికాస్ అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి అని. బట్ ఐ థింక్ ఇప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 53,738 ఏదైతే ఉందో అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ పైనే ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ అగైన్ మొన్నటి స్వింగ్ హై 53,888 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రెండు రెసిస్టెన్స్ అధిగమిస్తేనే ప్రాబ్లీ 54,467 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 52,000 పైన ఉన్నంత కాలం ఆ 54,500 అనేది అయితే క్వైట్ పాసిబుల్ లాగానే యాజ్ ఆఫ్ నో చార్ట్ సూచిస్తుంది. ఇక నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్ లూజర్స్ అని చెప్పాలి. సో ప్రాబ్లీ బిగ్గెస్ట్ లూజర్స్ ప్రైవేట్ నేమ్స్ లైక్ ఏయూ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ కెనరా, పిఎన్బి కూడా 2% కట్ అవుట్ అని చూసాం. ఇందాక అనుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.75 స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న ఇన్ని రోజులు. ఫెడరల్ యాక్సిస్, ఐసిఐసిఐ ఇవి కూడా స్వల్ప నెగటివ్ రియాక్షన్ రావటం చూసాం. ఇక ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఓవరాల్ సెక్టర్ ఆర్ స్టాక్స్ అన్ని డౌన్ ఉన్నప్పటికీ ఐ థింక్ రియాలిటీ స్పేస్ ఒక మంచి ఎగ్జోబరెన్స్ చూపించింది. సో మేము ఐ మీన్ అన్ని సెక్టర్స్ కి భిన్నంగా ఈ స్పేస్ లో ఒక మంచి బయింగ్ రావటం చూస్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ అయితే న్యూ హై కి టచ్ అవటం చూస్తున్నాం. స్టాక్స్ లైక్ ఓబ్రాయ్ రియాలిటీ కానీ, ప్రెస్టీజ్ కానీ, లేదంటే లోదా ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ ప్రెస్టీజ్ కూడా ఒక న్యూ హై దగ్గరే ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక యునైటెడ్ స్పిరిట్స్ కానీ, నాల్కో కానీ, మ్యాక్స్ హెల్త్, ఇన్ఫాక్ట్ హెల్త్ స్పేస్ లో మ్యాక్స్ హెల్త్, లాల్ పాత్ ల్యాబ్ లాంటివి పెరగటం చూసాం. అండ్ ఐ థింక్ కొన్ని న్యూ ఎంట్రెంట్స్ ఏవైతే ఉన్నారో పాలసీ బ్యూజర్, బిఎస్సి అండ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ లైక్ పీవీఆర్ కానీ, సమ్ కన్స్ట్రక్షన్ నేమ్స్ లైక్ ఎన్సిసి ఇన్ఫ్రా నేమ్స్ లో ఇవి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లే ఒక వర్స్ పర్ఫార్మెన్స్ అనేది రావటం చూసాం. సో ఇందాకే అనుకున్నట్టు ఫినాన్స్ నేమ్స్ లో ఎస్పెషలీ మిడ్ క్యాప్ ఫైనాన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సెల్లింగ్ కి గురయ్యాయి. రీజన్ ఏంటి అంటే కనుక గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ జిఎస్టీ ఆన్ ఓల్డ్ వెహికల్స్ కి ఇంక్రీజ్ చేసే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే ఓల్డ్ వెహికల్స్ కి ఫైనాన్స్ చేస్తే కనుక ప్రాబ్లీ దానిలో జిఎస్టీ అనేది ఎక్కువ ఉంటుందన్న వార్తలు రావడంతో లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ చోలా ఫైనాన్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ లో బంధన్ ఫైనాన్స్ కానీ, ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, సో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక సెల్ ఆఫ్ కి రావటం చూసాం. ఇక మెటల్ నేమ్స్ లో హిందుస్థాన్ కాపర్, సేల్ లాంటివి కూడా కరెక్ట్ అవటం చూసాం. క్యాపిటల్ గూడ్స్ లో కమిన్స్, సిమెంట్స్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి కరెక్షన్ రావటం చూసాం. సో మిడ్ క్యాప్ ఐటీలో ఫ్రంట్ లైన్ ఐటీ లాగానే ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ కూడా కొద్ది సెల్లింగ్ రావటం చూసాం. ఐ థింక్ వేరే కొన్ని నేమ్స్ ఏవైతే గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయో ఐజీఎల్ కానీ, ఎంజిఎల్ కానీ ఆర్ జిఎన్ఎఫ్సి, గుజరాత్ గ్యాస్ లాంటి స్టాక్స్ లో కూడా సెల్లింగ్ రావటం చూసాం. బికాస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఒక 3% కట్ అవటం చూసాం వీటన్నిటిలో. బికాస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గ్యాస్ పాలసీ అనేది కొద్దిగా ట్వీక్ చేస్తుంది అన్న వార్తలు రావడంతో. ఇక అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక న్యూలీ ఎంట్రన్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్&ఓ నేమ్స్ లో ఏవైతే కొత్తగా జాయిన్ అయ్యాయో ఆ కంపెనీస్ లో సెల్ ఆఫ్ రావటం చూసాం. లైక్ హెచ్ఎఫ్సిఎల్ కానీ, లేదంటే అదర్ నేమ్స్ లైక్ పిడిలైట్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ప్రాబ్లీ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అవటం చూసాం మనం ఈరోజు. సో అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా గత కొంతకాలంగా కరెక్ట్ అవుతున్న నేమ్స్ ఇవి. సో ఒక న్యూ హైస్ కి కూడా రావటం చూసాం. కొన్ని స్టాక్స్ లైక్ జ్యోతి సిఎన్సి 12% విత్ ప్రైస్ వాల్యూమ్ పెరగటం చూసాం. సో ఈ స్టాక్ మనకి జనరల్ వాల్యూమ్ జరిగేది పర్ డే మనకి జ్యోతి సిఎన్సీలో చూస్తే కనుక 3 to 4 lakhs అయ్యేది. ఈరోజు 31 lakhs వాల్యూమ్ అవటం చూసాం. సో 10 times ఆఫ్ ద వాల్యూమ్ అండ్ ఒక న్యూ హై దగ్గర క్లోజ్ అవటం చూసాం. 1449 ప్రీవియస్ హై, దాని తర్వాత ఇది ఆల్మోస్ట్ 970 దాకా కరెక్ట్ అయింది. ఈరోజు సింగిల్ డేనే 12% పెరిగి విత్ వాల్యూమ్ ప్రీవియస్ హై పైన క్లోజ్ అవటం చేసాం. సో విమ్తా ల్యాబ్స్ కూడా సిమిలర్ చార్ట్. అఫ్ కోర్స్ లాస్ట్ లో కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిపోయినప్పటికీ ఈరోజు వాల్యూమ్ చూస్తే 9 lakhs అయింది. యావరేజ్ దీన్ని 1 to 2 lakhs పర్ డే ఉండే స్టాక్. అండ్ ఈ స్టాక్ కూడా న్యూ హై దగ్గరే క్లోజ్ అవటం చేసాం. ఒక స్టేజ్ లో 1050 దాకా వెళ్ళి నియర్ టు దట్ 990, 980 దగ్గర క్లోజ్ అవటం చేసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబబ్లీ మజగాన్ డాగ్ ఒక 5% పెరిగి ఆల్మోస్ట్ మల్టీ మంత్ హై దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం. సో 3 months హై ఏదైతే ఉందో దానిపైన ఈరోజు క్లోజ్ అవటం చూసాం. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకొద్దిగా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. దీని ఆల్ టైమ్ హై 5860, కరెంట్లీ 5280 దగ్గర ఉంది. సో ఇంకో 600 పాయింట్స్ పెరిగితే కనుక ఈ స్టాక్ కూడా. ఇక అదర్ నేమ్స్ లైక్ సుజ్లాన్ కానీ, బోరోన్యూ కానీ, ఆర్సీఎఫ్, ఇన్ఫాక్ట్ ఫర్టిలైజర్ నేమ్స్ లో ప్రాబ్లీ ఈరోజు ఒక మంచి మూవ్ రావటం చూసాం. బికాస్ ఫర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా 12 to 15% వాళ్ళు డైఅమోనియా ఫాస్ఫేట్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు 12-15% అన్న వార్తలు రావడంతో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఫ్యాక్ట్ కానీ ఆర్సీఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసినాం. స్పెక్ ఇవన్నీ కూడా. ఇక అదర్ నేమ్స్ ఏవైతే పెరిగాయో వాటిల్లో మనం చూస్తే కనుక ఉమంగ్ డైరీ, క్వస్ కార్ప్ అండ్ బ్లూ డాట్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ టార్క్ ఒకటి చెప్పుకోవాలి. ఈరోజు 10% డౌన్ సైడ్ లాక్అవుట్ అని చూసాం. ఇది ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ ఉంటాం అండ్ 200 మూవింగ్ యావరేజ్ కింద కూడా క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే కనుక 270 నుంచి ఈరోజు 187-90 దగ్గర లోవర్ సైడ్ లాక్అవుట్ అని చూసాం. అండ్ వాల్యూమ్ చూస్తే 32 lakhs వాల్యూమ్ అప్రాక్సిమేట్లీ జరిగింది. దీనిలో యావరేజ్ వాల్యూమ్ 3-4 lakhs అవుతుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ఒక వార్త వచ్చింది. సెబీ ఏదైతే ఉందో ఆ కంపెనీ రిజల్ట్స్ ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి 2021, 22 అండ్ 22-23 అంటే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ వి ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి అన్న ఒక వార్త రావడంతో ఈ స్టాక్ ఒక 10% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక క్యూఐపి మోడ్ లో ఉన్న హెచ్సిసి ఒక 5% చూసాం. పానేషియా, సెంచురియన్కా, శివాలిక్ కానీ, స్టెర్లైట్ కానీ, పాలిప్లెక్స్ కానీ, ఎన్ఐటి, మహారాష్ట్ర సీమ్లెస్, పార్క్. సో ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రాబ్లీ 3-5% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి అప్మూవ్ రావటం చూస్తున్నాం ఈ స్టాక్స్ లో. సో ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ మార్కెట్ అయితే సైడ్ వేస్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. మేబీ బ్రాడర్ రేంజ్ మనం చూస్తే కనుక 23.8 నుంచి 24.8 ఆర్ 25 దాకా ఈ 1200 పాయింట్స్ లోనే కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ మనం చూడాలి అంటే కనుక 24,978 ఏదైతే 21st అక్టోబర్ హై ఉందో అది బ్రీచ్ అవుతేనే ట్రెండ్ రివర్స్ అనేది ఉంటుంది. అదర్వైజ్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్, అఫ్ కోర్స్ లోవర్ హైస్ రెజిమీలో ఉంది, లోవర్ లోస్ ఫార్మేషన్ అనేది జరగట్లేదు కాబట్టి సో సైడ్ వేస్ టు డౌన్వర్డ్ బయాస్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్ స్టాక్స్ లోనే ఎక్కువ ప్లే చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ని. అండ్ ఇంకో కపుల్ ఆఫ్ డేస్ అంటే ఒక 2 weeks పోయింది అంటే కనుక అగైన్ మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ క్వార్టర్ది. అండ్ దాని తర్వాత 1 month కి బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.